రైతు సోదరులకి గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతంలో ఏర్పడిన ఆవర్తనంతో పాటుగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో మరో ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 11వ తేదీ తర్వాత నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా మారే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారితే చాలా ప్రాంతాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వర్షం పడిన దగ్గర అతి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షాలు లేవు, విపరీతమైన ఎండలు, వేసవి కాలాన్ని తలపిస్తున్న ఎండలు. ఇక విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాబోయే 48 అవర్స్లో 2 నుంచి 3 సెంటీమీటర్లు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాయలసీమ మీద ఏర్పడిన ఆవర్తన ప్రభావం తెలంగాణ ప్రాంతంలో కూడా ఉంది. మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటలు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, కర్నూలు ప్రాంతాల్లోని పశ్చిమ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. రాబోయే 4 రోజులు పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయి. 11వ తేదీ తర్వాత మరలా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉంది. ఈలోగా బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడడానికి అనువైన వాతావరణం కనిపిస్తుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేస్తూ ఉంది. దీని గురించి మరికొంత సమాచారం రావాల్సి ఉంది. ఆ సమాచారం వచ్చిన తర్వాత మరో వీడియోలో కలుసుకుందాం.